చరిత్రను చూస్తే కొన్ని సంఘటనలుంటాయి. అవి కేవలం పుస్తకాల్లోని పేజీలకే పరిమితం కావు. అవి మనకొక రకమైన హెచ్చరిక లాంటివి. ఇప్పుడు మనం అలాంటి ఒక కథ గురించే తెలుసుకోబోతున్నాం. కంటికి కనిపించని ఒక శత్రువు, ఎవ్వరూ ఓడించలేరనుకున్న ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా మోకరిల్లేలా చేసిందో చూద్దాం. ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా వణికించిన ఒక మహమ్మారి, అసలు అదెలా మొదలైంది? ఈ ప్రశ్న వెనుక దాగి ఉంది కేవలం ఒక రోగం కథ కాదు. ఇది మానవ నాగరికత ఎదుర్కొన్న మొట్టమొదటి అతిపెద్ద సవాలు కథ. సరే, మరి ఆ కథలోకి వెళ్దామా? టైంలో వెనక్కి వెళ్దాం, క్రీస్తు శకం 165వ సంవత్సరానికి. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యమంటే దాని శక్తికి తిరుగులేదు. అది శిఖరాగ్రస్థాయిలో ఉంది. దాని కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయి. అసలు రోమ్ అనగానే అప్పట్లో 3 పదాలు గుర్తొచ్చేవి. ముందుగా శక్తి. రోమన్ సైన్యం అంటే అప్పట్లో ఎదురులేనిది. వాళ్ళ దగ్గర విశాలమైన రోడ్లు, అద్భుతమైన కట్టడాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచాన్నే తమ గుప్పిట్లో ఉంచుకున్న ఒక అపారమైన సైనిక శక్తి ఉండేది. ఇక రెండోది సంపద. ఆ కాలంలో మార్కెట్లు ఎప్పుడూ ఇలాగే సందడిగా ఉండేవి. ప్రపంచం నలుమూలల నుంచి వస్తువులు వచ్చిపడుతుంటేవి. వ్యాపారం అద్భుతంగా సాగుతుండటంతో ప్రజల జీవితం చాలా సాఫీగా గడిచిపోతోంది. చివరిగా విజయం. రోమన్ సైన్యాలు ఎక్కడికి వెళ్లినా గెలుపే. వాళ్ల చరిత్ర మొత్తం చూసుకుంటే విజయాలే కనిపిస్తాయి. వాళ్లను ఓడించటం అసాధ్యమని అందరూ గట్టిగా నమ్మేవాళ్లు. కాని చరిత్రలో ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక మలుపుంటుంది గదా. తూర్పున ఒక యుద్ధం ముగిసింది. రోమన్ సైనికులు విజయగర్వంతో తమ ఇళ్లకు తిరిగొస్తున్నారు. కాని పాపం వాళ్లకు తెలీదు, వాళ్లతో పాటు ఒక భయంకరమైన శత్రువు కూడా ప్రయాణిస్తోందని. ఊరంతా వాళ్లకు వీరుల్లా స్వాగతం పలికింది. నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. అవును, విజయం వారిదే. కాని ఆ విజయంతో పాటే ఒక వినాశనం కూడా దాగి ఉంది. వాళ్ళు యుద్ధంలో గెలిచిన సామగ్రిని మాత్రమే తీసుకురాలేదు. కంటికి కనిపించని, కత్తికన్నా పదునైన ఒక శత్రువును తమతో పాటే మోసుకొచ్చారు. మొదట్లో దీన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. జ్వరం, నీరసం, శరీరంపై చిన్న చిన్న పుండ్లు, ఇవన్నీ మామూలే కదా అనుకున్నారు. కాని ఆ చిన్న లక్షణాలే ఒక మహా విపట్టుకు నాంది పలుకుతాయని వాళ్ళు ఊహించలేకపోయారు. ఆ వ్యాధి చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. ఎవ్వరికీ కనిపించకుండా, అనుమానం రాకుండా ఒకరి నుంచి మరొకరికి, ఒక నగరం నుంచి ఇంకో నగరానికి విస్తరించింది. దీంతో రోమ్ యొక్క ఉత్సాహభరితమైన వాతావరణం కాస్త భయంతో నిండిపోయింది. ఈ వ్యాధి వ్యాప్తి సరిగ్గా ఇలాగే జరిగింది. ముందు యుద్ధభూమిలో మొదలై అక్కడ్నుండి సైనికుల ద్వారా నగరాలకు చేరి చూస్తుండగానే మొత్తం సామ్రాజ్యాన్నే చుట్టుముట్టింది. ఈ సంక్రమణ గొలుసును ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఒకప్పుడు జనంతో కిక్కిరిసిపోయిన రోమ్ నగరం ఇప్పుడు ఒక దెయ్యాల దిబ్బలా తయారైంది. దుకాణాలు మూతపడ్డాయి, వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మృత్యు భయం, నిశ్శబ్దం, అంతే. పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందంటే ప్లేగు ఉధృతంగా ఉన్న టైంలో రోజుకి 1000 మంది చనిపోవడం మొదలైంది. ఊహించుకోండి, రోజుకి 1000 మంది. శ్మశానాలు మొత్తం నిండిపోయాయి. చివరికి సొంత కుటుంబ సభ్యులకు కూడా కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని ఒక దారుణమైన నిస్సహాయ స్థితికి ప్రజలు వచ్చేశారు. ఈ మహమ్మారి కేవలం ప్రజల ప్రాణాలను మాత్రమే తీయలేదు, అది రోమన్ సామ్రాజ్యం యొక్క పునాదులనే పెకిలించింది. దాని ప్రభావం ప్రతి వ్యవస్థపైన పడింది. చక్రవర్తి మార్కస్ ఆరిలియస్ ఒక గొప్ప నాయకుడు, ఒక తత్వవేత్త. కాని ఈ కంటికి కనిపించని శత్రువు ముందు అతను కూడా ఒక సాధారణ మనిషిలా శక్తిహీనుడైపోయాడు. ఈ వ్యాధి రాజు, పేద అని తేడా లేకుండా ఎవరినీ వదిలిపెట్టలేదనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. దీని ప్రభావం ఒక గొలుసు కట్టులా ఉంది. వ్యాధితో సైన్యం బలహీనపడింది, దాంతో యుద్ధాలు ఆగిపోయాయి, వాణిజ్యం స్తంభించిపోవడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇలా రోమ్ నెమ్మదిగా కాని బలంగా బలహీనపడటం ప్రారంభించింది. అందరూ నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక తలపట్టుకున్న ఆ సమయంలో ఒక వైద్యుడు మాత్రం ముందుకొచ్చాడు. అతని పేరు గ్యాలన్. అతను భయపడలేదు, పారిపోలేదు. దానికి బదులుగా ఆ శత్రువ్యెవరో, దాని గుణగణాలేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. గ్యాలెన్ వ్యాధి సోకిన వారిని చాలా జాగ్రత్తగా గమనించాడు. అతను చూసిన ప్రతి లక్షణాన్ని, ప్రతి మార్పును వివరంగా రాసిపెట్టుకున్నాడు. అలా అతను నమోదు చేసిన ఈ వివరాలే 1000 సంవత్సరాల తర్వాత కూడా
ఆ వ్యాధి గురించి మనకు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అద్భుతం కదా! గ్యాలన్ యొక్క ఆనాటి పరిశీలనల వల్లే నేటి శాస్త్రవేత్తలు ఈ మహమ్మారిని మశూచి లేదా తట్టు వ్యాధి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చూడండి, ప్రాచీన పరిశీలన ఆధునిక విజ్ఞానానికి ఎలా దారి చూపిందో. ఈ చారిత్రక సంఘటన కేవలం గడిచిపోయిన కథ కాదు, ఇది మన వర్తమానానికి ఒక ముఖ్యమైన పాఠం. ఆ యాంటోనైన్ ప్లేగు నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దీనినే అధికారికంగా ఆంటోనైన్ ప్లేగు అని, లేదా ఆ వైద్యుడు గ్యాలన్ గౌరవార్థం ప్లేగు ఆఫ్ గ్యాలన్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచం చూసిన మొట్టమొదటి పెద్ద మహమ్మారిగా చరిత్రలో నిలిచిపోయింది. ఒకసారి ఆలోచిస్తే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంత తేడా ఉందో కదా! అప్పుడు వాళ్లకు ఆ శత్రువు ఎవరో కూడా తెలీదు. కానీ ఇప్పుడు మనకు మైక్రోబయాలజీ ఉంది. అప్పుడు వాళ్ళు నిస్సహాయులు. ఇప్పుడు మన దగ్గర టీకాలు, మందులున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మానవ విజ్ఞానం ఎంత ముందుకు ప్రయాణించిందో. అయితే కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఇవే మన ప్రాణాలను కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం ఎంత నిజమో ఈరోజు అంతే నిజం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది, కాని మనం వాటిని నిజంగా నేర్చుకుంటున్నామా? గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనం భవిష్యత్తును కాపాడుకోగలం. దీని గురించి ఒకసారి ఆలోచించండి.